నమస్తే. నాగర్ కర్నూలులో జరిగిన ఏదైతే రెండేళ్ల పాప జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ఈరోజు ధర్నా చౌక్లో వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నాయకులు అందరూ, అదేవిధంగా రజక సంఘ నాయకులు అందరూ కూడా దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి దామోదర్ గౌడ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి ఎట్లా చూస్తున్నారు ఈ నాగర్ కర్నూలులో జరిగిన సంఘటన? దాదాపు ఇప్పటికీ 2 వారాలు అవుతా ఉంది. సో ఇప్పటివరకు ఆ బాధితులకు ఎంతవరకు న్యాయం జరగలేదని అనుకుంటున్నాం ఉన్నాం. సో ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నాకు సంబంధించి? ఇప్పుడు ఈరోజు ఇంటలెక్చువల్ నా పేరు దామోదర్ గౌడ్, పొలిటికల్ ఫ్రంట్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఈ యొక్క వాళ్ళకు అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అది బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ ఒక సాకలి మహిళ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటి ఆడబిడ్డలాగా వ్యవహరిస్తాం. అలాంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటే బాధాకరమైన విషయం. ఇప్పుడైనా మరి ఎందుకు వాళ్ళ మీద నిర్లక్ష్యం? అక్కడ జరిగిన అగ్రవర్గాల వారు రెడ్డి అనేది వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఇప్పుడు ఈరోజు అంటే బీసీలు అంటే చిన్న చూప, ఈ యొక్క అంటే వాళ్ళకున్న అధికారంతోనే వాళ్ళు చేస్తున్నారా? అది ఆలోచించాల్సిన విషయం కదా. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మరి విషాదన్ మహారాజా ఆధ్వర్యంలో బీసీఎస్సీ విధంగా ఈరోజు ధర్నా నిర్వహించారంటే న్యాయం జరగలేదనే కదా. మరి ఎందుకు నిర్లక్ష్యం వేస్తుంది? ఏం అడుగుతుంది? ఆ పసికందాన్ని చూడకుండా కూడా తొక్కిసులాటలో దుర్భాషలతో అమ్మాయిని ఏలన చేసి హింసించి మరి ఆ ప్రాణాలు పోయిన వీళ్ళందరూ కాదని నిరూపిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు జరగకూడదు అంటే ప్రభుత్వం తక్షణమే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతలేదు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేదు? ఎందుకు కావాలని కొంతమంది బీసీ సంఘ నాయకులే దీన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి గందరగోళం సృష్టించి దీన్ని వేరే విధంగా రాజకీయంగా చేస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? అది తప్పు. బీసీల ఉద్యమం ఇప్పుడు 42% ఏదైతే ఉందో రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నాము. ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరిగింది కదా. మీడియా ప్రెస్ ఇప్పుడు బీసీ సంఘాలు పోయి ఆడ చూసినాయా? వాళ్ళు చేస్తున్న ఊర్లో ఉన్న ఏం తప్పు జరిగింది అనేది అక్కడ తెలిసింది కాబట్టే కదా ఇంత పెద్ద ఎత్తున. మరి అది ఏమన్నా పిల్లి పాలు తాగుతున్న కళ్ళు మూసుకొని అంటే అక్కడ ఏమన్నా మూసిపెట్టేదా? ఇలా వాళ్ళు సృష్టిస్తున్నారంటే ఎవరికి పని పాటలు లేవా? అవన్నీ కాదు కదా. ఈరోజు ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? న్యాయపరమైన ఏది అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా నడుస్తలేదని చెప్పేసే కదా. ఈరోజు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, అక్కడ అసలు పాపనే లేదు, పాపకు ఆల్రెడీ వేరే అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంది అని చెప్పేసి ఇట్లా దానికి సంబంధించి ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది తప్పు. పాప అక్కడ లేదనడానికి కావాలని ఆ పాపను తీసుకొచ్చి పెడతారా? అందరు ఉన్నారు కదా అక్కడ, ప్రజలు ఉన్నారు, ఒకరిద్దరు లేరు కదా. బీసీ సంఘాలే ఉన్నాయా? అందరు ఉన్నారు కదా, ఊరు మొత్తం ఉన్నారు. అక్కడ 1000 మంది జాతరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉందా లేదా అని చెప్పేసి అని ఆ తప్పుతో పట్టించడం తప్పు. ఇలా సమాజంలో మనం అందరం బాగుండాలంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నట్టే, చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుంటే వాళ్ళ కుటుంబానికి న్యాయపరమైన వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారాన్ని కట్టిస్తే ఈ పంచాయతీలు ఉండవు కదా. ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయం రేపు ఫ్యూచర్లో జరగొద్దంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ మీద కేసులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. మన సమాజంలో ఉన్న ఒక అడవుల్లో లేం కదా, ఈ యొక్క అడవుల్లో ఉన్నారా వాళ్ళేమన్నా? గతంలో 50 సంవత్సరాలు ఈ రోజు ఉంటుంది. కుల వ్యవస్థ మారాలని, కులాలకు ఇలా ఏం లేవని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎక్కడ పోతుంది? చెప్పుడు వరకే వంతుంటుందా? దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం తీరు ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఇప్పటికీ అంటే కులాల పేరుతోటి గుళ్ళకు రానియకుండా ఇట్లాంటి పరిస్థితులు ఉందా రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? మరి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు సమాజం మారింది కదా. ప్రతి గుడిలోకి పోతున్నారు, అందరూ మనం ఒక మనుషులమే కదా అన్నట్టు ఉండే ఒకప్పుడు కుల వ్యవస్థ. ఇప్పుడు మారుకుంటూ వచ్చినప్పుడు కూడా దీని మీద ప్రభుత్వం మరి దాని మీద చర్యలు తీసుకోవాలి. చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకు శిక్ష వేయట్లేదు? వాళ్ళ మీద కేసులు ఎందుకు చేయట్లేదు? అట్లా జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు మీద పోతుంటే చిన్న యాక్సిడెంట్ అయితే వాళ్ళ కేసులు చేస్తుంటారు. ఇది అని ఎన్నో జరుగుతుంటాయి. ప్రభుత్వం అంత పెద్ద ఇది జరుగుతుంటే, ఇన్ని ఉద్యమాలు వస్తుంటే కూడా ఎందుకు చర్య లేకపోతుంది అంటే అక్కడ రెడ్డి అనే వ్యక్తి ఉన్నందుక అది తప్పు. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలి. మనం రేపు ప్రభుత్వం బాగుండాలి, సమాజం బాగుండాలి అని అంటే ఇమ్మీడియట్లీ ఏ ప్రభుత్వాలు ఉండని ఆ ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకున్నట్టే ప్రజల లోపల కూడా నమ్మకం ఉంటుంది. అరే నిజంగా ఈ వ్యవస్థ ఎక్కడ పోతుందనే ఆలోచన ఉంటుంది. అందరూ అన్ఎడ్యుకేటెడ్ లేరు. ఇప్పుడు ప్రతి యూత్ అందరూ ఈ సమాజంలో ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా. గతంలో అంటే మూర్ఖులు ఉంటుండ్రు. ఆ మూర్ఖత్వం పోయింది కదా. ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది తప్పు ఒప్పు అని అర్థం చేసుకునే వాళ్ళు లేరా? అంటే ఎట్లా చూస్తున్నాం? రాష్ట్రంలో ఒక పక్క ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మొన్న ఖమ్మం ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ కావచ్చు, వరుసగా ఇట్లా పేద ప్రజలపైనే పడతా ఉంది. సో ఎట్లా చూడవచ్చు? ఏం చెప్తారు ఫైనల్?
ఇప్పుడు అదే ఇవన్నీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కంపల్సరీ ఈ విధంగా ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మా సంఘాల తరఫున ఇప్పుడైనా చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసినట్టయితే ప్రభుత్వం బాగుంటుంది, అందరం బాగుంటాం. కాబట్టి అది ఆ చర్య రాజ్యాంగ ప్రకారంగా చర్యలు తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.